అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు. జయ అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జయ అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో ఈరోజు శ్రీ దత్త భగవానుడు మరియు 24 మంది గురువులు అనేటువంటి అంశంలో రెండో భాగాన్ని విచారణ చేస్తూ ఉన్నాం. ఒకరోజు నారద మహర్షికి ఆకలైందండి. ఇదేందండి విచిత్రం ఏముంది, మరి మనందరికీ కూడా ఆకలి అవుతుంది, అలాగే వారికి కూడా ఆకలి అయి ఉండవచ్చు అని మనం అనుకుంటాం. కానీ అలా కాదండి. మనకి ఆకలి అవ్వటం వేరు, నారద మహర్షికి ఆకలి అవ్వటం వేరు. మనకు ఆకలి అయితే మనం ఏం చేస్తాం? అందుబాటులో ఏ ఆహారం ఉంటే ఆ యొక్క ఆహారాన్ని స్వీకరించి మన యొక్క ఆకలిని చల్లార్చుకుంటాం. అన్నం ఉంటే అన్నం తింటాం, టిఫిన్ ఉంటే టిఫిన్ చేస్తాం, పండ్లు ఉంటే పండ్లు తింటాం. ఏది అందుబాటులో ఉంటే అక్కడ దాన్ని స్వీకరించడం అనేటువంటిది మన పద్ధతి. కానీ నారద మహర్షికి అయ్యేటువంటి ఆకలికి మనం ఇచ్చేటువంటి ఏ ఫ్రూట్స్ కానీ, ఏ వెజిటబుల్స్ కానీ, ఏ టిఫిన్స్ కానీ, ఏ మీల్స్ కానీ ఇవేవి కూడా ఆయన యొక్క ఆకలిని తీర్చలేవండి. ఆయన యొక్క ఆకలి భౌతికమైనటువంటి పదార్థాలు స్వీకరించడం ద్వారా పూర్తయ్యేటువంటిది కాదండి. ఆయన ఆకలి తీరదండి. అలా ఎలా మరి ఆయన ఏం తింటారు అంటే ఆయనకి ఇంకో బిరుదు ఉందండి. మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది, ఒకసారి గుర్తు చేసుకోవచ్చు మనం. ఇక్కడ కలహ భోజనుడు అంటాడు. ఏమంటారు? కలహ భోజనుడు అంటారు. అంటే తగువు పెట్టటువంటి. కలహం అంటే తగువు. 2-3 మధ్యన తగువు పెడితేనే ఆయనకు తృప్తిగా ఉంటుంది, ఆయనకు కడుపు నిండినట్లుగా ఉంటుంది, హ్యాపీగా ప్రశాంతంగా సంతృప్తిగా నిద్రపోతాడు. లేకుంటే నిద్రపోడండి. ఎవరికో ఒకళ్ళకి ఎప్పుడో ఒక్కసారి ప్రతి క్షణం కూడా ఎవరికో ఒకళ్ళకి తగువు పెట్టడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే తాను పెట్టేటువంటి తగువుల వెనుక ఒక అంతరార్థం ఉంటుంది, ఒక గొప్ప ప్రయోజనం ఉంటుంది. ప్రతి తగువు వెనక కూడా ఒక సందేశం ఉంటుందండి. ఎంతోమందిని మార్చటానికి అజ్ఞానంతో, అహంకారంతో, గర్వంతో, దంభంతో, దర్పంతో, ఈర్ష్యతో, అసూయతో ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పటం కోసం, అలాంటి వాళ్ళను సరైనటువంటి మార్గంలో నడిపించటం కోసం, వాళ్లకు మంచి బుద్ధిని ప్రసాదించటం కోసం నారద మహర్షి ఈ యొక్క కలహం అనేటువంటి ప్రక్రియను ఏర్పాటు చేయటం అనేటువంటిది జరుగుతుంది. అయితే నారద మహర్షి చేసేటువంటి యొక్క కలహ ప్రక్రియ ఏదైతే ఉంటుందో, ఈ తగువు అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో, దీని వెనుక పరమాత్మ యొక్క హస్తం కూడా ఉంటుంది. పరమాత్మ యొక్క సూచన ప్రకారమే, పరమాత్మ యొక్క అనుగ్రహం ప్రకారమే ఈ యొక్క కలహం అనేటువంటి ప్రక్రియను నారద మహర్షి చేయటం అనేటువంటిది జరుగుతుంది. అంటే నారద మహర్షి చేసేటువంటి పరమాత్మ సేవలో ఇది ఒక భాగం. ఇప్పుడు మనల్ని పరమాత్మకు సేవ చేయండి అని అన్నారనుకోండి, పరమాత్మకు సేవ చేయటం అంటే మనం అనేకమైనటువంటి పద్ధతులను ఎంచుకుంటామండి. పూజ చేయటము, స్తోత్రం చేయటము, దానం చేయటము, ధర్మం చేయటము, యజ్ఞం చేయటము, యాగం చేయటము, అభిషేకం చేయటము, అర్చన చేయటము, అగరబత్తీలు వెలిగించటము, నైవేద్యాలు తయారు చేసి సమర్పించటము, ఇలా మనం ఏదో ఒకటి చేస్తాం. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క కైంకర్యాలు, పరమాత్మ యొక్క సేవలు. కానీ నారద మహర్షి చేసేటువంటి సేవ ఏంటంటే కలహ భోజనం. అంటే ఆయన గారు కలహం పెట్టడమే పరమాత్మ యొక్క సేవలో ఒక భాగంగా అతనిలో మిగిలిపోయింది అని మనం గుర్తించవచ్చు. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా తినాలనిపించింది అనుకోండి, అది బాగా ఎవరైతే వండి పెడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది వండి పెట్టమని మనం అడుగుతాం. మీకు ఉదాహరణకు బిర్యానీ తినాలనిపించింది అనుకోండి, ఏం చేస్తారు? బిర్యానీ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో, మన బంధువుల్లో ఉన్నటువంటి వాళ్ళలో బిర్యానీ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు బిర్యానీ చేసి పెట్టమని చెప్తారు.
అలాగే మీకు అరిసెలు తినాలనిపించింది అనుకోండి, మన బంధువుల్లో అరిసెలు ఎవరు బాగా చేసి పెడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరిసెలు చేసి పెట్టమని మీరు అడుగుతారు. అంటే మీరు ఏదైతే తినాలనుకుంటారో, మీరు తినాలనుకున్నటువంటి పదార్థాన్ని, ఆ యొక్క వంటకాన్ని మీ బంధువుల్లో ఎవరు బాగా చేసి ఎక్స్పర్ట్గా ఎవరైతే ఉండి మీకు చేసి పెడతారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు దాన్ని అడిగి చేయించుకొని మరీ తింటారు. అప్పుడు మీకు తృప్తిగా ఉంటుంది. ఒకరోజు నారద మహర్షికి గుగ్గిళ్ళు తినాలనిపించిందండి. గుగ్గిళ్ళు తినాలనిపించింది. మనకి గుగ్గిళ్ళు తినాలంటే ఏం తింటాం? పెసలో, శనగలో ఇలాంటివేవో గుగ్గీలుగా మనం వండుకొని తింటాం. కానీ నారద మహర్షి తినాలనుకున్నటువంటి గుగ్గీలు ఇవి కాదండి. ఇనప గుళ్ళు ఏవైతే ఉంటాయో, ఐరన్ గుళ్ళు, ఐరన్ బాల్స్ అంటారే, అలాంటి ఐరన్ బాల్స్ని గుగ్గీలుగా వండి పెడితే తినాలని చెప్పి ఆయన అనుకున్నాడు. అంటే అది మానవ మాతృల పని అయితే కాదండి, మానవ మాతృల చేత సాధ్యమయ్యేటువంటిది కాదు. కానీ నారద మహర్షికి అలాంటి కోరిక కలిగింది. మనకి కోరికలు కలిగినట్లే ఆ మహర్షి కూడా ఒకానొక సందర్భంలో ఇనప గుగ్గీలు తింటే బాగు అనుకున్నాడు. మరి ఎవరుండి పెడతారు? బాగా ఆలోచించాడండి. ఈ లోకంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్లో ఎవరున్నారో, టాప్ మోస్ట్ పవర్ఫుల్ ఎవరైతే ఉన్నారో అంటే మహిళామ తల్లులు, మహాశక్తివంతమైనటువంటి మహిళామ తల్లులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఇనుప గుళ్ళను గుగ్గిళ్ళుగా మార్చగలుగుతారు, వాళ్ళకైతేనే ఇది సాధ్యము అని చెప్పి బాగా ఆలోచించాడండి, విచారించాడు ఎవరి దగ్గరకు వెళదామని. ఆయనకప్పుడు అనిపించింది త్రిమాతల దగ్గరకు వెళదాం అనుకున్నాడు. మళ్ళీ త్రిమాతలు అంటే ఎవరండి గురుగారు అని మీరు అడగొద్దండి. త్రిమాతలు తెలియనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. త్రిమూర్తుల యొక్క ధర్మపత్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే త్రిమాతలు. త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు. వారి యొక్క ధర్మపత్నులు సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి. సరస్వతి, లక్ష్మి, పార్వతి ఈ యొక్క ముగ్గురు కూడా త్రిమాతలండి. నారద మహర్షి ఈ యొక్క ఇనప గుళ్ళను తీసుకొని, ఐరన్ బాల్స్ తీసుకొని త్రిమాతల దగ్గరకు ఇచ్చేసాడు. వచ్చి వాళ్లకు నమస్కరించి అమ్మా, నాకెప్పటి నుంచో గుగ్గీళ్ళు తినాలనుంది, అవి మాకక్కడెవరూ అందుబాటులో లేరు, వాటిని గుగ్గీళ్ళు ఉడికించి పెట్టేటువంటి వాళ్ళు, కొంచెం మీరు వీటిని గుగ్గీళ్ళుగా ఉడికించి పెట్టండి అమ్మా అని చెప్పి ఆ యొక్క ఐరన్ బాల్స్, ఇనప గుళ్ళను ఆ యొక్క త్రిమాతలకు సమర్పించి నమస్కరించాడండి. త్రిమాతల ముగ్గురు కూడా సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి ప్రయత్నం చేస్తారండి. అవి ఉడకలేదు. వాళ్ళు ప్రయత్నం చేసినా కానీ ఉడకలేదు, వాళ్ళ వల్ల అవ్వలేదండి. అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క సూచనతో నారద మహర్షి భూలోకంలో ఉన్నటువంటి అనసూయాదేవి దగ్గరకు వస్తారండి. ఆ యొక్క ఇనుప గుగ్గిళ్ళను తీసుకొచ్చి మరి మహాపతివ్రత అయినటువంటి ఆ యొక్క అనసూయామాతకు సమర్పించి, అమ్మా, నాకు ఇలా ఇనుప గుగ్గిళ్ళు కావాలి, ఈ యొక్క ఇనుప గుళ్ళను గుగ్గిళ్ళుగా మార్చివ్వు తల్లి అని చెప్పి ఇస్తాడు. అప్పుడు అనసూయాదేవి మరి నారద మహర్షిని సాదరంగా ఆహ్వానించి మరి అక్కడ కూర్చోబెట్టి, స్వామి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి, అనసూయాదేవి ఏం చేస్తుందంటే తన యొక్క పతిదేవులైనటువంటి అత్రి మహర్షి యొక్క పాదోదకాన్ని ఆ యొక్క ఇనుప గుళ్ళపైన సంప్రోక్షణ చేస్తుందండి. ఎప్పుడైతే అనసూయాదేవి ఆ యొక్క ఇనుప గుళ్ళ మీద అంటే ఐరన్ బాల్స్ మీద అత్రి మహర్షి యొక్క పాదోదక జాలాన్ని సంప్రోక్షణ చేస్తుందో ఆ క్షణంలోనే అవి ఉడికిపోతాయండి. ఇనుప బాల్స్, ఐరన్ బాల్స్, గుగ్గిళ్ళు, అవి గుగ్గిళ్ళుగా మెత్తగా మారిపోతాయండి. ఆ యొక్క ఉడికిన గుగ్గిళ్ళను చూసి నారద మహర్షి ఎంతగానో సంతోషిస్తాడు, ఉప్పొంగిపోతాడు. ఎందుకంటే లోకాన్ని పాలించేటువంటి పాలకులైనటువంటి త్రిమూర్తుల యొక్క ధర్మపత్నులు సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవులకే సాధ్యం కానటువంటి ఒక మహత్తరమైనటువంటి
ఈ యొక్క కార్యక్రమం అనసూయాదేవి ద్వారా, మాత అనసూయాదేవి ద్వారా పూర్తి కావటం అనేటువంటిది ఒక గొప్ప విశేషంగానే మనం చెప్పుకోవచ్చు. కొంతకాలం అయిన తర్వాత ఈ యొక్క త్రిమాతలకు అంటే సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవులకు ఈ యొక్క విషయం అర్థమవుతుందండి. ఇనుప గుగ్గిళ్లను అంటే ఇనుప గుళ్ళను గుగ్గిళ్ళుగా అనసూయాదేవి మార్చింది అనే విషయం వాళ్ళు తెలుసుకున్నారండి. అప్పుడు ఆ యొక్క త్రిమాతలకు అనసూయాదేవి మీద ఈర్ష్య కలిగిందండి. ఈర్ష్య, అసూయ ఏర్పడ్డాయి. అప్పుడు త్రిమాతలు వాళ్ళ యొక్క భర్తలైనటువంటి త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళి, అయ్యా మీరు ఎలాగైనా కానీ అనసూయాదేవి దగ్గరకు వెళ్ళి వారిని పరీక్షించి రావాల్సిందే అని చెప్పి గట్టి పట్టుపడతారు. చేసేది లేక త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళ యొక్క ధర్మపత్నుల యొక్క ఆజ్ఞకు కట్టుబడి అనసూయాదేవి దగ్గరకు మారువేషాల్లో రావటం అనేటువంటిది జరిగింది. అలా మారువేషాల్లో వచ్చినటువంటి త్రిమూర్తులు ఆ యొక్క అనసూయామాతను నిర్వాణ భిక్ష సమర్పించమని కోరుతారు. భిక్ష అడుగుతారండి. భిక్ష అడిగేటువంటి సందర్భంలో ఏమని చెప్తారంటే, మేము నిర్వాణ భిక్షను మాత్రమే స్వీకరిస్తాము అని చెప్పి వాళ్ళు అంటారు. అప్పుడు అనసూయాదేవి బాగా ఆలోచిస్తుంది. ఎందుకంటే అప్పటి కాలంలో ఇంటి ముందుకు వచ్చినటువంటి భిక్షువును వట్టి చేతులతో పంపించేవారు కాదండి. ఏదో ఒక భిక్ష వాళ్ళకు సమర్పించి వాళ్ళను సంతృప్తి పరిచి పంపించేవాళ్ళండి. కానీ ఇప్పుడు వచ్చింది ఎవరు? త్రిమూర్తులు వచ్చారు. ఎందుకు వచ్చారు? త్రిమూర్తుల వెనక వాళ్ళ యొక్క భార్యల యొక్క హస్తం ఉంది, వాళ్ళ యొక్క ఆలోచన ఉంది. వాళ్ళ యొక్క ఆలోచనగా అనసూయాదేవి యొక్క పాతివ్రత్యాన్ని చెడగొట్టడం కోసం వాళ్ళు అనేకమైనటువంటి కుయుక్తులతో త్రిమూర్తులను పంపించడం అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు త్రిమూర్తులు రావటం అనేటువంటి జరిగింది. వచ్చిన తర్వాత ఏమంటున్నారు? మేము నిర్వాణ భిక్షను మాత్రమే స్వీకరిస్తాము అంటున్నారు. చూడండి, మహాపతివ్రత శిరోమణి అయినటువంటి అనసూయాదేవి తన యొక్క పాతివ్రత్య మహిమతో తన యొక్క భర్త యొక్క చరణ యుగ్మాలు కడిగినటువంటి జలం ఏదైతే ఉంటుందో, అంటే వారి యొక్క పాదపద్మాలను కడిగినటువంటి పవిత్ర పాదోదకం ఏదైతే ఉంటుందో ఆ యొక్క పాదోదకమును వారిపై చల్లింది, ఆ యొక్క త్రిమూర్తులపైన చల్లింది. అంటే భిక్షకు వచ్చినటువంటి ఎత్తుల రూపంలో ఉన్నటువంటి త్రిమూర్తులు పసిపిల్లలుగా మారిపోతారండి. పసిపిల్లలుగా మారిపోతారు. అప్రయత్నంగానే తన స్తనద్వయం నుండి స్రవిస్తున్నటువంటి క్షీరాన్నిచ్చి వారిని ఊయలలో నిద్రపుచ్చుతుందండి. కార్యార్థి అయి వెళ్ళి అప్పుడే వచ్చినటువంటి అత్రి మహర్షి తన దివ్య దృష్టితో ఈ యొక్క జరిగినటువంటి విషయాన్ని గ్రహిస్తాడు. అప్పుడు ఆ పిల్లలను మహర్షి ప్రేమగా కౌగిలించుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే త్రిమూర్తులను అలా హగ్ చేసుకుంటాడు, గుండెలకు హత్తుకుంటాడు. వెంటనే ఆ యొక్క ముగ్గురు కూడా త్రిమూర్తులు కూడా అదృశ్యమై 2 కాళ్ళు, 1 కంఠము, 3 శిరస్సులు, 6 చేతులు కలిగినటువంటి ఒక బాలునిగా మారటం అనేటువంటిది జరిగింది. ఆ బాలునికి దత్తాత్రేయుడు అనేటువంటి నామకరణం చేయటం అనేటువంటిది జరిగింది. తరువాత మరి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి ఈ యొక్క అనసూయామాత దగ్గరకు వచ్చి పతిభిక్ష పెట్టమని చెప్పి వారు కోరుకోవడం అనేటువంటిది జరిగింది. అప్పుడు అత్రి మహర్షి, అనసూయలు ఆ యొక్క త్రిమాతలకు ఆ యొక్క త్రిమూర్తులను అప్పగించడం అనేటువంటిది జరిగిందండి. అంటే చాలామందికి ఒక డౌట్ వస్తుందండి, ఏమండి గురువుగారు, మరి సాక్షాత్తు మరి త్రిమాతలైనటువంటి సరస్వతీదేవికి, లక్ష్మీదేవికి, పార్వతీదేవికి సాధ్యం కానటువంటిది ఒక భూలోకంలో ఉండేటువంటి ఒక మహిళ వల్ల, అనసూయాదేవి వల్ల ఇది ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నించవచ్చండి. అంటే త్రిమాతలకు లేనటువంటి శక్తి మరి యొక్క అనసూయాదేవికి ఉంటుందా అని ప్రశ్నించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్, ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమను తెలియచేయాలన్నదే
ఆంతర్యం. అర్థమైందండి? అంటే త్రిమాతల కంటే అనసూయాదేవి శక్తివంతమైనటువంటిదని ఉద్దేశం కాదండి. అర్థమైందా? ఒక పతివ్రత శిరోమణి యొక్క శక్తి త్రిమాతల యొక్క శక్తి కంటే అధికంగా ఉంటుంది అనేటువంటి సందేశాన్ని మనకి ఇవ్వటం కోసం ఈ యొక్క సంఘటన మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ సంఘటన వెనక ఉన్నటువంటి ఆంతర్యం అదే మెయిన్ ఉద్దేశం అదే అన్నమాట. ఈ లోకంలో ఉన్నటువంటి త్రిమూర్తులు త్రిమాతల యొక్క శక్తి కంటే కూడా ఒక పతివ్రత శిరోమణి అయినటువంటి ఒక పతివ్రత యొక్క శక్తి అంత శక్తివంతమైనటువంటిది, అంత శక్తి కలిగి ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనకు ఈ సంఘటన ద్వారా తెలియజేస్తున్నాడు. దాన్ని గుర్తించాలండి మెయిన్. ఇక్కడ మనం వాదోపవాదాలు వేసుకోకూడదండి. సరస్వతీదేవికి శక్తి లేదా, లక్ష్మీదేవికి శక్తి లేదా, పార్వతీదేవికి శక్తి లేదా, ఇవి కాదండి ఆలోచించాల్సింది. దీని యొక్క ఆంతర్యం అంటే వాళ్ళకి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఒక పతివ్రతకు ఉంటుంది. భర్తను దైవంగా భావించేటువంటి వాళ్లకు అంత శక్తి ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకు రూఢి చేస్తున్నారు. దత్తాత్రేయుని యొక్క అవతార విశేషం ఇదే అండి. త్రిమూర్తులైనటువంటి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీ వశం కావాలంటే, వాళ్ళు నీకు దత్తతగా రావాలంటే నీకు అర్హత కూడా ఉండాలి. నీకు అర్హత కావాలి. చూడండి, ఇక్కడ 2 పదాలు ప్రయోగించారండి. ఒకటి అత్రి మహర్షి, 2 అనసూయాదేవి. అత్రి మహర్షికి అనసూయాదేవికి ఉన్నటువంటి ఆ యొక్క అర్హత ఏదైతే ఉన్నదో అది మనకు రావాలి అని చెప్పారు. ఓకే, బాగుందని. ఈ యొక్క పదాలను ఆలోచించండి. అత్రి మహర్షి, అనసూయాదేవి 2 యొక్క పేర్లలో ఉండేటువంటి అర్థాన్ని గ్రహించినా కానీ సత్యం ఏంటో మనకు బోధపడుతుందండి. 3 అంటే 3 అండి. 3 అంటే 3. అత్రి అంటే 3 దాటినటువంటి వాడు, 3 లేనటువంటి వాడు, 3ను జయించినటువంటి వాడు అని ఇక్కడ మనం అర్థం చెప్పుకోవచ్చు. అత్రి మహర్షి అంటే 3ంటిని జయించినటువంటి వాడు. ఏమిటా 3? 1 సత్వగుణము, 2 రజోగుణము, 3 తమోగుణం. ఈ యొక్క 3 గుణాలను కూడా జయించినటువంటి ఋషి అతడే అత్రి. అతడే గుణాతీతుడు. అంటే ఈ యొక్క సమస్త ప్రకృతి యావత్తు కూడా, సమస్త జగత్తు మొత్తం కూడా ఈ యొక్క 3 గుణాలతోటే నిర్మింపబడి ఉంది. ఎవరైతే గుణాలను జయిస్తారో వాళ్ళు ప్రకృతిని జయించగలుగుతారు. అర్థమైంది కదండి? అత్రి మహర్షి అంటే ప్రపంచాన్ని జయించినటువంటి వాడు, ప్రకృతిని జయించినటువంటి వాడు, త్రిగుణాలను జయించినటువంటి వాడు అని అర్థం అండి. చూడండి, ఇప్పుడు ఆ యొక్క 3 గుణాలను, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటువంటి ఆ యొక్క 3 గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క త్రిగుణాలను మీరు జయిస్తే మీరే అత్రి మహర్షి. అత్రి మహర్షి అనేటువంటిది ఒక టైటిల్ అనుకోండి, ఒక దీక్షానామం అనుకోండి. ఎవరైతే త్రిగుణాలను జయిస్తారో వాళ్ళ అత్రితో సమానం. అత్రి మహర్షి. అత్రి అంటే 3ంటిని జయించినటువంటి వాడు. త్రిగుణాలను ఎవరు జయిస్తారో, త్రిగుణాతీతుడు ఎవరవుతారో వాళ్ళు అత్రి మహర్షితో సమానం. అర్థమైంది కదండి? ఇప్పుడు మీరు అత్రి మహర్షి అవునా కాదా అనేటువంటిది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు త్రిగుణాలను చేస్తే మీరే అత్రి మహర్షి, ఎవరు చేయిస్తే వాళ్ళే ఆ మహర్షితో సమానం. రెండోది అనసూయాదేవి. అంటే రెండోది అనసూయాదేవి. అనసూయాదేవి అంటే అసూయాది దుర్గుణాలు లేనటువంటిది అని అర్థం. ఏ కొంచెం కూడా మనసులో ఏ కొద్దిగంత కూడా ఈర్ష్య కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ ఏమాత్రం కూడా లేనటువంటి పరమ పవిత్రురాలు ఆవిడే అనసూయ. అనసూయ అంటే అసూయ లేనటువంటిది అని అర్థం. మీరు అత్రి మహర్షి కావాలి, అలాగే అనసూయాదేవి కూడా మీ వశం కావాలి. అనసూయాదేవి అంటే అసూయాది దుర్గుణాలను విడిచిపెట్టేటువంటి, అసూయాది దుర్గుణాలను విడిచిపెట్టినటువంటి స్థితికి మీరు ఎదగాలి. వాటన్నిటిని కూడా విడిచిపెట్టగలగాలి. అప్పుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడు నీ వశమవుతాడు. ఎప్పుడైతే త్రిగుణాలను విడిచిపెట్టి అసూయాది దుర్గుణాలను విడిచిపెడతావో అప్పుడే ఆ యొక్క దత్తుడు, ఆ యొక్క పరమాత్మ నీకు దత్తత వస్తాడు.
నువ్వు పరమాత్మను దత్తత స్వీకరించవచ్చు. దత్తాత్రేయులు వారు అఖండ జ్ఞాన సంపన్నులు, పరమ వైరాగ్యమూర్తులు, సర్వసంగ పరిత్యాగి అయి ప్రకృతి యొక్క అవధులను దాటి చరించుచున్నాడు. కనుక ఆ స్వామిని అంటే దత్తాత్రేయులు వారు ప్రకృతి యొక్క అవధులను దాటి ఉన్నారు కాబట్టి, పరిధిని దాటి చరిస్తున్నారు కాబట్టి వారిని అవధూత అని పిలిచేటువంటి వారు. అర్థమైందండి? అట్టి స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అవధూత గీతను బోధించటం అనేటువంటిది జరిగిందండి. ఒకరోజు యదుమహారాజుకి ఒక అరణ్యంలో శ్రీ దత్తాత్రేయులు వారు దర్శనమవుతారండి. అప్పుడు మహాత్మా, మీరు ఇంత ప్రశాంతంగా ఇంత ఆనందంగా ఉన్నారు కదా, దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు దత్తస్వామి, నేను 24 ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని గ్రహించాను, అట్టి జ్ఞానం ఏదైతే ఉన్నదో దానివల్లనే నాకు ఇంతటి ఆనందం కలిగింది అని చెప్పి వారు చెప్పటం అనేటువంటిది జరిగిందని. ఆ యొక్క 24ను గూర్చి శ్రీ దత్తాత్రేయులు వారు తెలియచేస్తున్నారు. ఆ యొక్క విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై.